ఏమిటి ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారు చాలా ఒక రకమైనటువంటి ఒక పట్టుదలతోటి ఒక సంస్కృతి ఇటువంటి విషయాల్లో చాలా హిందూ సంస్కృతి వీటన్నిటి విషయాల్లో వారు చాలా పట్టుదలతో ఉండేవారు. వారు క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఎందుకు ధర్నా దిగుతుందో చెప్పడానికి ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు శ్రీ ఆయుష్ గారు మనతో ఉన్నారు. ఆయుష్ గారు నమస్కారం. చెప్పండి, ఏమిటి ఆర్ఎస్ఎస్ వారు కూడా ధర్నాకి దిగటం ఏమిటి, ఎందుకు కారణాలు ఏమిటి? నమస్కారం అండి. నమస్కారం. గత 6 సంవత్సరాలుగా యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత హిందూ ధార్మిక సంస్థలు, హిందూ నాయకులు, హిందూ సంస్థలు ఈ మూడింటిపైన ఒక ఆక్రమణ జరుగుతున్నది. మనకు తెలుసు 2004 సంవత్సరంలో పూజ్య జయేంద్ర సరస్వతి గారిని దీపావళి రోజున అరెస్ట్ చేయడం జరిగింది. లేనిపోని కేసులు మోపి ఇవాళ 6 సంవత్సరాల తర్వాత ఆయన మీద పెట్టిన కేసులన్నీ కూడా మెల్లమెల్లగా ఒకటొకటి ఈ తప్పుడు కేసులని విషయం నిర్ధారణ అవుతున్నది. అదే పద్ధతిలో ఆసారాం బాబు గారి పైన, స్వామి రామ్దేవ్ పైన, ఈ మధ్యకాలంలో మాతా అమృతానందమయ్య పైన కూడా దాడులు చేయడం జరిగింది. ఆవిడ ఆశ్రమం పైన ఒక 120 మంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్స్ వచ్చి రేడ్ చేయడము, అక్కడ ఏం దొరకకపోవడము, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం. ఇదే పద్ధతిలో 2007-2008 జరిగిన బాంబ్ బ్లాస్ట్లు ఏవైతే జరిగినాయో, అజ్మీర్లో జరిగింది, హైదరాబాద్లో జరిగినాయి, ఈ విధంగా అనేక ప్రాంతాల్లో జరిగినాయి. ఈ బాంబ్ బ్లాస్ట్ లోపల అంతకుముందు గవర్నమెంటే దీంట్లో లష్కరే తోయిబా, పాకిస్తాన్ స్పాన్సర్డ్ హుజీ ఈ సంస్థలు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారనే విషయము గవర్నమెంట్ ఇంతకుముందు చెప్పింది. ఈ మధ్య కాలంలో దాన్ని మార్చి దీంట్లో ఆర్ఎస్ఎస్ యొక్క హస్తం ఉన్నది, ఆర్ఎస్ఎస్ యొక్క అధికారుల యొక్క హస్తం ఉన్నదనే విషయము వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఒక రకమైన విష ప్రచారం దేశంలో జరగడం వలన ఇంత ప్రతిష్ట కలిగిన సంస్థ గత 85 సంవత్సరాలుగా నిరంతరంగా దేశం లోపల, యువకుల లోపల దేశభక్తి భావ నిర్మాణం చేసే సంస్థ పైన ఈ విధంగా దుష్ప్రచారం చేయడం వలన మాకు అప్రతిష్ట జరిగింది. ఇదే కాకుండా ఈ మధ్య కాలం లోపల ఒక పెద్ద డిప్లొమాటిక్ బ్లండర్ కింద సాఫ్రాన్ టెర్రరిజం, కాషాయ తీవ్రవాదం ఒక పదాన్ని సృష్టించి ఇంతకుముందు ప్రపంచంలో మన హిందువులు దాదాపు 2 కోట్ల మంది వివిధ దేశాల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ సామరస్యంగా అక్కడున్న మూల సమాజంతో కలిసి ఆ దేశం యొక్క అభివృద్ధి వరకు పనిచేస్తున్నారు. ఎప్పుడు ప్రపంచంలో ఎవరు కూడా హిందువులు తీవ్రవాదులనే విషయం చెప్పలేదు. కానీ మన దేశం లోపల 80% మంది హిందువులు ఉన్న దేశంలో ఇక్కడ కాషాయ తీవ్రవాదం ఒక పదాన్ని సృష్టించి ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు. కాషాయం మనకందరూ తెలిసిందే, ఇది త్యాగానికి ప్రతీక. మన సాధు సంతులు, ధర్మాచారులు అందరూ కాషాయ వస్త్రాలు ధరిస్తారు. అదే పద్ధతిలో మన దేవాలయాల పైన ఉన్న ధ్వజం కూడా కాషాయ ధ్వజం. మన జాతీయ పతాకంలో ఉన్న ఒక రంగు కాషాయ ఒక రంగుని పట్టుకుని దాన్ని తీవ్రవాదంతో ముడిపెట్టి ఒక దుష్ప్రచారం చేయడం ఇది సమంజసం కాదు. ఈ మధ్య కాలంలో మా కేంద్ర అధికారి, అఖిల భారతీయ అధికారి ఇంద్రేష్ కుమార్ జీ వారు దేశం లోపల కొన్ని ముఖ్యమైన పనుల లోపల నిమగ్నమై ఉన్నారు. ఉదాహరణకి రాష్ట్రీయ ముస్లిం మంచ్ అని ఒక సంస్థను ప్రారంభం చేసి ముస్లిం సమాజంలో ఉన్న జాతీయవాదుల్ని మెయిన్ స్ట్రీమ్ సంస్థలతోటి, ఒక జాతీయ భావాలతోటి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అదే పద్ధతిలో సీమా సురక్ష అనే ఒక పనిని బార్డర్స్ లోపల సెక్యూరిటీ, అక్కడ ఉన్న గ్రామాల లోపల వాళ్ళ ఆధారంగా బయట నుంచి వచ్చే ఎవరైతే చొరబాటుదారులు వాళ్ళని ఆపే ఒక ప్రయత్నం చేసే పనిలో కూడా ఉన్నారు. ఈ విధంగా ఆ మధ్య కాలంలో అమర్నాథ్ లోపల జరిగిన గవర్నమెంట్ ఏదైతే అక్రమం చేసి అక్కడ ఉన్న అమర్నాథ్ భూముల్ని కైవసం చేసుకున్నదో దాన్ని కూడా ఆపే ప్రయత్నం వారు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అందేష్ కుమార్ జీ పైన వీరు కూడా తీవ్రవాదం, వీళ్ళు వాడి మీద ఒక ఛార్జ్ షీట్ మోపి, విచిత్రం ఏంటంటే ఆ ఛార్జ్ షీట్ లోపల ఎక్కడ కూడా హీఈస్ నాట్ యాజ్ ఎ సస్పెక్ట్ బట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఛార్జ్ షీట్ అని చెప్పారు. ఇది ఒక విచిత్రమైన విషయము. ఎక్కడ కూడా దేశం లోపల గత 6 సంవత్సరాలు 67 సార్లు మేజర్ బాంబ్ బ్లాస్ట్లు అయినాయి. ఏ బాంబ్ బ్లాస్ట్ లో కూడా కాంగ్రెస్ తన తీర్మానాల లోపల ఏ సంస్థ పేరు కూడా తీసుకోలేదు. ప్రపంచంలో అందరూ కూడా వివిధ సంస్థలు, తీవ్రవాద సంస్థలకు పేర్లు తీసుకుంటే కాంగ్రెస్ ఏ రెజల్యూషన్ లో కూడా ఏ సంస్థ పేరు తీసుకోలేదు. కానీ ఈసారి ఏఐసిసి రెజల్యూషన్ లోపల ఆర్ఎస్ఎస్ యొక్క హస్తము తీవ్రవాద చర్యలు ఉన్న విషయం చెప్పడం ఇది శోచనీయం. దీన్ని మేము ప్రతిఘటిస్తూ 2007 లోపల బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత మా సర్కార్ అంటే అఖిల భారతీయ మా జనరల్ సెక్రటరీ గారు భయ్యాజీ జోషి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని అనుగుణంగా మేము ఏదైనా చర్యలు జరిగితే దాన్ని మేము సహకరిస్తాము ఇన్వెస్టిగేషన్స్ లో అని చెప్పారు.
వీరిప్పుడు ఏం చేస్తున్నారంటే మా అధికారులందరినీ కూడా హరాస్మెంట్ చేసి లోపల ఇన్వెస్టిగేషన్ పేరు మీద ఫిజికల్ మెంటల్ టార్చర్ చేస్తున్నారు. దీన్ని ప్రతిఘటిస్తూ యావత్ దేశం మొత్తం లోపల అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో మేము ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఏ స్ట్రైక్ కాదు, కేవలం ఒక 3 గంటల సేపు సిట్టింగ్ ధర్నా, కేవలం కూర్చుని అక్కడ మా యొక్క ప్రతిస్పందనని